ఇస్తారమ్మా ఇస్తారు. ఈ సందర్భంగా చిన్నది ఏంటంటే సరే అభిమానం కొద్ది పంపాలి. ఒకటి చిన్నది ఉంది గుర్తుపెట్టుకోండి. గుర్రాన్ని మనం దాని దాకా నీళ్ళు తాపిస్తాం కానీ అది వచ్చిందో తాగుతుందా? మా మీద ఇష్టంతో మా మీద నమ్మకంతో పంపండి. కింద ఉన్న వాళ్ళైనా పైన ఉన్న వాళ్ళైనా ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, ప్రైవేట్ స్కూల్లో ఏమీ లేదు. నిజానికి ఏముంటుంది వాళ్ళ దగ్గర? వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు ఆ విషయం అంతా. ఇవన్నీ వేదిక మీద చెప్తే బాగుండదు. ఈ నెక్స్ట్ వాళ్ళ 10th క్లాస్ మార్కుల కోసం మా దగ్గర వచ్చి ఫైల్ పట్టుకొని మా దగ్గర నిలబడ్డారు, పొద్దుగు నిలబడతారు. ఆ నిలబడ్డప్పుడు ఈసారి మిమ్మల్ని అందరూ పిలుస్తాం ఇక్కడికి. నేనే పిలిచి మాట్లాడిస్తా. మేము న్యాయం చేస్తాం, పక్కా చేస్తాం. ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే. మీకు ఎట్లా అంటే పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలన్నా గవర్నమెంట్ స్కూల్లోనే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. రమేష్ సార్ అడిగినానో నేను అడిగినానో కాదు, మీరే ఆలోచన చేయండి. మీరు బాధ్యత ఇస్తే ఎట్టి పరిస్థితులు ఆ బాధ్యత నెరవేర్చుకుంటాం. మేము మీకు ఇంకా బాధ్యతగా ఉంటామని చెప్పేసి దీని గురించి డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే డిస్కషన్ పెట్టుకోవడం ఏమవుతుంది అందరం రమేష్ సార్ అంటే రమేష్ సార్ ఓకే సార్. అందరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి కూడా దయచేసి అన్నగా భావించొద్దు. మన ఇందాక యాదగిరెడ్డి గారు చెప్పినట్టు ఈ చుట్టుపక్కల కూడా గత కొన్ని రోజుల నుంచి ఒక 2 months అవుతుంది చంద్రధన స్కూలు అందరు కూడా పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయని చెప్పేసి చాలా మంది కూడా అంటా ఉన్నారు. మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ కృషి అంతా మా ఉపాధ్యాయులది అని చెప్పి మేము మరొకసారి గర్వంగా పెట్టి వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం. ఇప్పటిదాకా చేసిన స్కిట్ అది కేవలం అర్ధగంట సేపు కావచ్చు, కానీ కావాలని ఒకవేళ ఒక సినిమా తీసినట్టయితే దాదాపు 10 నెలలు పడుతుంది. ఒకటే రోజులో పిల్లలు అంత మోటివేషన్ చేసినంటే టీచర్ని అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఆ స్కిట్ చేసిన పిల్లలందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాం. ఇంకొకటి మా యువకులందరినీ కూడా, మా గ్రామ పెద్దలందరినీ కూడా ఒకటి కోరుతున్నా, మిత్రులారా, మన పక్కన ఉన్న వెల్దండ మండల్లో ఆ ఒక్క గవర్నమెంట్ స్కూల్లో చదివిన అంటే నాకంటే సీనియర్స్ 95 కంటే ముందు చదివిన వారు అందరూ కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా ఎక్కడున్న ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వర్గానికి ఉన్నారు. మనం కూడా ఇందాక అరవింద్ సార్ చెప్పినట్టు అందరూ కలిసికట్టి ఉండి ఏ అవసరమైనా సరే, ఎందుకంటే ఇది మనకు విత్తనం, స్కూలు విత్తనంతో సమానం. మనకు ఇక్కడికెంచి అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎంతో కొంత తెలిసినంత వరకు పిల్లల్ని మోటివేషన్ చేయాలి. ఏ రకంగా అయినా సరే ఇప్పుడు రాములు గారిలో పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళైనా మన పిల్లలే, వీళ్ళైనా మన పిల్లలే. ఈ ఒక్క రమేష్ బాధ ఏంటంటే ఈ స్కూల్లో ఇంతమంది కూడా లేకపోతే స్కూల్ మూతపడే పరిస్థితి ఉంది. రాములన్న ఇందాక చెప్పినట్టు మాజీ సర్పంచ్ రాములన్న ఒకరిని ఎవరు కూడా పాయింట్ చేసి మాట్లాడకూడదు. కాకపోతే అంతా మనమంతా ఒకటే అని చెప్పిండ్రు. మీ బాధ ఏదన్నా ఉంటే అరవింద్ సార్ చెప్పిండు ఇందాకనే, మీకు ఏ రకంగా కావాలన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే మేము బాధపడము, మీకు ఏ రకంగా కావాల్సి ఆ రకంగా చేయమని చెప్పారు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, వాస్తవమేనా? ఇక్కడ ఊర్లో ఉన్నోళ్ళు ఇంకా ట్యూషన్స్ చెప్పడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. స్కూల్లో ట్యూషన్స్ చెప్పడానికి అవే ఫీజులు ఏదైతే ఉందో మనం సజెషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఇంకో గంట క్లాస్ ఎక్కువ చెప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే అవకాశం పోతే మళ్ళీ దొరకదు. వేలెత్తి చూపుకుంటే మన వెన్ను మనకు కనబడదు, కానీ తప్పులే దొరుకుతాయి. ఎప్పుడు కూడా అవన్నీ మనం మనస్పర్ధలు పెట్టుకోకూడదు. అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు ఆశీర్లు కావాల్సిందిగా కోరుచున్నాం. కూర్చోండి సార్. ప్రోగ్రామ్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పిల్లలు